మరి రేపు అటు చూస్తే ఒక 52 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి. వచ్చే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డిని ఈసారి అసలు అడ్రస్ లేకుండా ఓడిస్తాను పవన్ కళ్యాణ్. ఎవరి వల్ల కాదు, అది ఒక జగన్ వల్లే సాధ్యం. అది జగన్కే తగ్గుతుంది కానీ ఎవరికి తాకదు. అది వేరే విధంగా ఉంది. జగనే మళ్ళీ. మరి అటు చూస్తే జనసేన తెలుగుదేశం 2 అలయన్స్లో ఇంకా 5 కలిసినా కూడా ఏం చేయలేరు. ఇంకా 5-6 పార్టీలు కలిసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి అనే వాళ్ళని ఏం చేయలేరు. మరి అటు చూస్తే జగన్ సొంత చెల్లెలు కూడా ఆయనకి వ్యతిరేకంగా ఉంది కదా. చెల్లెలు పోయినా ఎవరు పోయినా కూడా ఇవన్నీ వేరే విషయాలు. చెల్లెలు చెప్పుకొని వాళ్ళ బావ చెప్పుకొని ఎవరు చెప్పుకున్నా కూడా అదే ఒక జగన్మోహన్ రెడ్డి వేరే ఆప్షన్ ఏమి ఉండదు. వేరే ఏం లేదంటారు. మరి జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, పార్టీ వ్యతిరేకం ఉంది, ప్రజలు పనుకోవడం. కుక్కలు చాలా చెప్పుకుంటూ ఉంటాయి, కుక్కలన్నీ మురుగుతున్నాయి అని చెప్పి ఇవన్నీ ఎవరు దానికి ఇదవుతారు. మరి నేను చూసినట్లయితే ఇప్పుడు ఏబిఎన్లో డిబేట్ కూడా పెట్టారు, ఈసారి జగన్ జైలుకి అని చెప్పేసి అన్నారు ఏబిఎన్ ఛానల్. ఇప్పుడే ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నారు. ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి జరుగుతానని ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నారు. ఏది జరిగింది ఆయన చేసేదాన్ని చేస్తున్నాడు, వాళ్ళు చెప్పుకుంటానే ఉన్నారు. చెప్పుకునేదానికే సరిపోతుంది, అంతకుమించి ఏముండదు. చూస్తే కుప్పంలో ఈసారి చంద్రబాబు నాయుడు కాదు ఆయన రెస్ట్ ఇచ్చాము, నేను పోటీ చేస్తాను అంటుంది భువనేశ్వరి. ఎలా ఉండి ఆమె పోటీ చేస్తే కుప్పంలో? అది వాళ్ళ తెలియాలి. కుప్పం గారి సీట్ లేదు వాళ్ళకి. జగన్దా మొత్తం 175, 175 వైసీపీయే. వాళ్ళు డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి ఎలక్షన్ దిగడం కాదు వేస్ట్. వాళ్ళు చంద్రబాబు నాయుడు వాళ్ళు వేస్ట్. వాళ్ళు ఖర్చు పెడతాం కాదు వేస్ట్. వృధా అన్యాయం పోతాడు. డబ్బు పెట్టిన వాళ్ళు వృధాగా పోతాడు. జగన్ నువ్వు అంత గట్టి చదువుతున్నావు అన్న మాట, నువ్వు అంత గట్టి చదువుతున్నావు. మరి ఫ్యాన్ రెక్లర్ కూడా చెత్తబొట్టలేను అన్నాను లోకేష్. అవన్నీ వేస్ట్ మాటలు. ఇప్పుడు నేనున్నాను, నా అభిమానాన్ని తీయాలంటే వాడు తాతలు దిగి రావాలా. నా అభిమానం నేను బాగొట్టుకోలేను. నా జీవితకాలం నాకు మంచి జరిగింది. నేను జగన్ కోసం నా జీవితకాలం నా జగన్ వెంట జగన్ మా వాసన్న వల్ల మాకు సాధ్యమైంది. కానీ ఇళ్ళ పట్టాలు వాసన్న ఇచ్చాడు, కానీ టీడీపీ వాళ్ళు ఒక్కడన్నా 1 సెంటు పొలం ఇచ్చాడు చెప్పి మనం ఈ నియోజకవర్గంలో 1 సెంటు. అంతకుముందు 2007లో వాసన్న ఇచ్చింది పట్టాలు. ఇప్పుడు వాసన్న ఇస్తున్నాడు. టీడీపీ అయినా 1 పట్టా ఇచ్చాడు అని చెప్పి మనం. అది మా వాసన్నకే శాతం ఇళ్ళ పట్టాలు ఇవ్వాలంటే ఈ ప్రపంచంలోనే ఇసుమంటి సీఎం లేడు, మా వాసన్న లాంటి ఎమ్మెల్యే లేడు. నెంబర్ 1 అది 175.